ఎల్బీ నగర్ మన్సూరాబాద్ కాలనీలో కెమికల్ వాటర్, డ్రైనేజీ వాటర్ చేరి కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. ఆటోనగర్ ఇండస్ట్రియల్ నుంచి ప్రమాదకరమైన కెమికల్ వాటర్ చేరుతుంది. ఇక దాంతో పాటు సహారా ఎస్టేట్ డ్రైనేజ్ అంతా వర్షపు నీరు బ్యాక్ డ్రైన్స్ లో కలపడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు కాలనీ వాసులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిల్లలు, వృద్ధులు చర్మ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిపోయింది కదా అనుకుంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ అన్ని వచ్చినాయి. ట్రాన్స్పోర్ట్ ఇంతకుముందు ఆటోనగర్ లారీల ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ వచ్చి లారీలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మాత్రమే బదులయ్యేది. ఇక్కడ వచ్చి దిగి ఇక్కడ నుంచి చిన్న హైదరాబాద్ సప్లై అయ్యేది. కానీ ఈ రోజు ఆటోనగర్ పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. ఇదో పెద్ద మాఫియా అడ్డ కింద అయిపోయింది. కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇసుక లారీలో వచ్చేసి వాళ్ళకి బాత్రూమ్లు లేవు, వాళ్ళకు కాంట్రాక్టర్ మధ్యన గొడవలు జరుగుతున్నాయి, ఆధిపత్య పోర్లు వాళ్ళే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఆటోనగర్ అనేది పెద్ద మాఫియా తయారవడానికి కారణం ఏంటంటే ఆటోనగర్ సిస్టమే తీసేసారు. ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా కింద అయిపోయింది. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలు ఉండొచ్చు, గ్లాస్ ఫ్యాక్టరీలు ఉండొచ్చు. ఇలా నేను ఇప్పుడే పట్టుకున్నా మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, అక్కడ నుంచి లారీలను దొంగ తీసుకొచ్చి స్క్రాప్ కింద కట్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ లారీలు పెడుతున్నారు. మొత్తం బాగా రెయిన్ వాటర్ నాలలో కలిసి మొత్తం పొల్యూట్ అయిపోయి చిన్నపిల్లలకు జ్వరాలు రావడం, దోమలు రావడము, దగ్గర 10-15 కాలనీలు, 7 Hills కాలనీ, స్వాతి గార్డెన్, ద్వారకా నగర్, హిమపురి కాలనీ, సౌతర్న్ పార్క్ మరియు ప్రెస్ కాలనీ వరకు కూడా నీకు ఈ వాటర్, కెమికల్ వాటర్ పోవడం జరుగుతుంది. ఏదైతే ఈ డ్రైనేజీ పోవాల్సిన వాటర్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం తీసుకొచ్చేసి రెయిన్ వాటర్ నాలలో కలిపారు. ప్రస్తుతం ఆటోనగర్ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటరు, తర్వాత ఈ కెమికల్ వాటరు, డీజిల్ పొల్యూటెడ్ వాటరు, తర్వాత సహారా నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్, ఇవన్నీ కూడా రెయిన్ వాటర్ పోవాల్సినటువంటి నాళాల్లో కలిపేసి మా కాలనీ ద్వారా పంపించడం ద్వారా మా కాలనీ లోపల విపరీతమైనటువంటి దుర్గంధం ప్రవలి, ఈ దుర్గంధానికి ఎవరు కూడా కాలనీ లోపల యువకులు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. చిన్నపిల్లలకు, వృద్ధులకు, మాలాంటి వాళ్ళకైతే అసలు అక్కడ బయటకు వెళ్ళి కొంచెం వాకింగ్ చేద్దామని చెప్పేసి అంటే ఆ వాసన పీల్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉందామని చెప్పి టెర్రాస్ పైకి ఎక్కితే ఈ దుర్గంధానికి మళ్ళీ ఇంట్లోకి వచ్చి తలపెట్టుకోవాల్సిన